కరెంట్ బిల్ మీద ఉండే క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి కరెంట్ బిల్లును ఎలా పే చేయాలని చాలామంది కూడా రిపీటెడ్గా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి కరెంట్ బిల్ మీద ఉండే క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి ఎటువంటి యాప్స్, ఎటువంటి రిజిస్ట్రేషన్స్, ఎటువంటి లాగిన్స్తో పని లేకుండా మనం డైలీ యూజ్ చేసే ఏవైతే యూపీఐ యాప్స్ ఉన్నాయో వీటి ద్వారా కరెంట్ బిల్లుని ఎలా పే చేయాలో ఈ వీడియో నేను మీకైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ చూపిస్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. అంతేకాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక లైక్ ఇవ్వండి, మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మనకు ఎలక్ట్రిసిటీ రీడింగ్ తీసిన వెంటనే మనకు ఇలాంటి ఒక లాంగ్ స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు డౌన్లో ఒక క్యూఆర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మీరైతే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఈ క్యూఆర్ ద్వారా మనం గూగుల్ పేలో కావచ్చు, ఫోన్పేలో కావచ్చు, పేటిఎంలో కావచ్చు, యూపీఐకి సంబంధించినటువంటి థర్డ్ పార్టీ యాప్స్లో అయినా సరే మన కరెంట్ బిల్ అయితే పే చేయొచ్చు. సో ఏం లేదు, సో నేను ఫోన్పే యూజ్ చేస్తాను. ఇక్కడ మనకు స్కానర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలక్ట్రిసిటీ బిల్లుకి సంబంధించి ఏదైతే క్యూఆర్ ఉందో సో దాన్ని మీరు ఏం చేయాలంటే సో దీనికి ఆపోజిట్లో పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఫ్లాష్ అయితే ఆన్ చేస్తాను, మీరు కూడా ఫ్లాష్ ఆన్ చేసుకోండి. సో ఇక్కడ మీద గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి డౌన్లో యూఆర్ లివింగ్ ఫోన్పే అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీద క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా గూగుల్ క్రోమ్లోకి అయితే మనల్ని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క సర్వీస్ నెంబర్ అయితే చూపిస్తూ ఉంటారు. తర్వాత మన యొక్క నేమ్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. తర్వాత మనకు డ్యూ డేటు, డిస్కనెక్షన్ డేటు సో అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు బిల్ అమౌంట్ కూడా మనకైతే చూపిస్తూ ఉంది, $304 అని చెప్పేసి. ఇక్కడ మనం ఏం చేయాలంటే పే బిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. సో మనం క్లిక్ చేసిన తర్వాత మనల్ని అయితే ఇక్కడ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగా, వాలెటర్, క్యాష్ కార్డ్సా, క్యూఆరా, యూపీఐ, గూగుల్ పే ద్వారా అని చెప్పేసి మనకు చాలా ఆప్షన్ చూపిస్తూ ఉంటాయి. సో నేను ఏంటంటే ఇక్కడ యూపీఐ ద్వారా క్లిక్ చేస్తున్నాను. సో మనం క్లిక్ చేసిన తర్వాత సో డైరెక్ట్గా నా ఫోన్పేలోకి అయితే నాకైతే తీసుకురావడం జరిగిందండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే పే అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీద క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే తెలిసిందే, మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది, మీరైతే ఎంటర్ అయితే చేసేయండి. సో నేనైతే ఓకే మేము క్లిక్ చేస్తాను. సో ప్రాసెసింగ్ జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా సో నేనైతే అమౌంట్ అయితే పే చేశాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. సో పేమెంట్ రిసిప్ట్ కూడా నాకైతే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు డౌన్లో ఇక్కడ మీకు ప్రింట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీద ప్రింట్ మీద ట్యాప్ చేయండి. మనం ట్యాప్ చేసిన తర్వాత సో మనకు ఇలా ప్రింట్ అయితే రావడం జరిగింది. సో దీన్ని మీరైతే పీడిఎఫ్ రూపంలో మీరైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. కేవలం మీరు ఫోన్పేలోనే కదండి, గూగుల్ పేలో కావచ్చు, పేటిఎంలో కావచ్చు, యూపీఐ సంబంధించి థర్డ్ పార్టీ యాప్స్లో వేటిలైనా సరే మీరు సింపుల్గా కరెంట్ బిల్ అయితే పే చేయొచ్చు. సో కరెంట్ బిల్కి సంబంధించి ఎలా పే చేయాలని చెప్పేసి ఎన్ని విధాలుగా పే చేయొచ్చో కూడా నేను ప్రతి యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో కూడా నేనైతే అది ఏపీ వాళ్ళు కావచ్చు, తెలంగాణ కావచ్చు కొన్ని వీడియోలు చేశాను. మీరైతే ఆ వీడియో చూడండి, అన్నీ కూడా అర్థమవుతాయి. అంతేకాదు ఈ ప్రాసెసింగ్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ఎందుకంటే మన ఏపీ, తెలంగాణ వాళ్ళే కాదు, సో మన యొక్క దేశంలో ఎవరైతే నివసిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కూడా కరెంట్ బిల్లుకి సంబంధించి క్యూఆర్ కోడ్స్ అనేవన్నీ కూడా జనరేట్ చేస్తున్నారు. దీన్ని స్కాన్ చేసి ఎటువంటి రిజిస్ట్రేషన్స్, ఎటువంటి లాగిన్స్, ఎటువంటి యాప్స్ లేకుండా మీరు సింపుల్గా మీరైతే కరెంట్ బిల్ అయితే పే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం, గుర్తుపెట్టుకోండి.